హలో గైస్, ఇది బెంగళూరులోని బిగ్గెస్ట్ మాల్. ఇక్కడ చూస్తున్నారా చెట్ల మధ్యలో ఒక పెద్ద బిల్డింగ్. మీకు ఎవరికైనా తెలిసి చెప్పండి, నాకైతే తెలీదు. ఇదిగోండి మాల్ ముందు చిన్న వాటర్ ఫాల్ లేదనుకోపోకండి, ముందు క్లిప్స్లో ఉంది. ఇక్కడ పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, పూలు, ఈ నిజం పూలు అనుకోపోకండి, ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇదిగో హీరో వచ్చేసాడు. హీరో మాట్లాడలేదు అనుకోబాకండి, బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నానుగా, బ్యాక్గ్రౌండ్ చూసుకోండి మీరు. మనం ఒక రౌండ్ షేప్ తిప్పేసాము. ఇదిగో నైట్ వ్యూ చాలా బాగుంది కదా, వాటర్ ఫాల్స్, లైటింగ్, మా పడవని ఏం ఆడ చూడలేదు ఇదా. దిస్ ఈస్ అగైన్ వన్ మోర్ బ్యాక్ వ్యూ. హోప్ యూ లైక్ ఇట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్, నాకు రీల్స్ ఎవరు తీసేవాళ్ళు కాకపోతే మనం అక్కడి కాఫీ తాగా. ఈ బ్యూటిఫుల్ గాలిని పనికిరాని వస్తువులతో తయారు చేశారు. ఇది విశ్వేశ్వర టెక్నికల్ మ్యూజియం. ఇది రాకెట్ పంపించేది. ఇది ఇక్కడ చూసారా మన డ్రైవింగ్, ఇది సెంటియల్ అంట, 1916. అక్కడ ఇదంతా లోపల, ఇదంతా ఇక్కడికి వచ్చేస్తే ఇదేనండి రాకెట్ పంపించేది. వేసుకోరండి ఆయన, మామూలుగా లేదు ఇది. ఇదిగోండి రాకెట్లు ఇప్పుడు పంపించారు, ఎప్పుడెప్పుడు ఏంది అనేది ఇక్కడ తెలిసిపోద్ది, మీకు తెలుసుకోండి. ఇదిగోండి, ఇదిగో ఇండియా ఇస్రోది, జిఎస్ఎల్వి, జై హింద్. ఇక్కడికి వస్తే ఇవ్వండి, ఇవన్నీ ఉన్నాయి రాకెట్లకు సంబంధించి, ఏం మనకేం తెలీదు, చూసుకోండి. దీస్ ఆర్ ప్రిమిటివ్ టెక్నిక్స్, ద వరల్డ్ మ్యాన్ డిడ్ ఇట్. అప్పట్లో వ్యవసాయం ఎలా ఉండేది, మట్టి మనుషులు చూడండి పాపం. ఇదిగో గొర్రెలు తాత ఎటో బాగున్నావా. ఇదిగో మన రాబర్ట్ హుక్ చిన్నప్పుడు చదువుకోవాలా, ఏదో శాస్త్రవేత్త ఏదో చేస్తున్నాడు, అది కోడికి గీసుకుంటున్నాడు. ఇదిగో ఏదో నర్వస్ డిఎన్ఏది మెడికల్ జరుగుతూ ఉంది, ఏదో హౌ మచ్ ఆఫ్ దెమ్ అంటుంది. ఈగలు, ఆవులు చూసుకోండి, అది చదువుకోండి. తర్వాత లుకింగ్ డీప్ ఇన్ టు ది సెల్స్, మనకి సెల్స్ ఉంటాయి కదా లోపల, సో అవి ఎట్లా అయింది సంగతి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇదిగో మా తాత, అమెరికా తాత ఈయన. ఇది ఆర్టికల్, యాపిల్, పొటాటో ఎలా భూమిలో నుంచి ఎలా పుడతాయి ఏంటి, మొత్తం డీప్గా అనమాట. ఇదిగో మన ఇండియా, జై హింద్, ఇండియా కాంట్రిబ్యూషన్ చూసారా, ఇది మామూలుగా ఉండదు ఇండియాతో. ఇదిగో దేవకన్య ఇట్లా చూడమ్మా, నీకోసం వస్తే అటు పక్క తిరుగుతావు, ఏం అలిగేవా నా మీద, సర్లే. ఇదిగో పాతకాలం యుద్ధాలు, ఆ పనిముట్లు, ఆ చక్రాలు, ఆ కత్తులు, కటార్లు, మా తాత చెప్పేవాడు, భలే ఉండేదని అప్పుడు యుద్ధంలో. ఇదిగో పాతకాలం అప్పుడు ఎద్దులు ఉండేది, చెక్కలు, చెట్లు, గుడిసెలులే బాగుండేది. చూడండి పాపం ఎంత కష్టపడతారు, కష్టపడితేనే ఫలితం అంటారు కదా, అట్లా ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ పచ్చడి పొలాలు, నీళ్లు. పాపం అప్పుడు పెద్దవాళ్ళు అప్పుడు చాలా కష్టపడేవాళ్ళు. చూడండి ఆ చెక్కలతో తయారు చేసి నీళ్లు కానీ వ్యవసాయం అట్లా చేసుకునేవాళ్ళు చెక్కలతోనే. ఇప్పుడు ఆడ ఎంత కాస్ట్ అయిపోయాయి మోటార్లు. ఇప్పుడు గాడ్జీలు చూపిస్తూ భయపడబాకండి, అది నా ఫ్రెండ్ వెళ్ళండి, ఏం చేయదు. అట్లా మీకు హాయ్ చెప్తుంది, హాయ్ చెప్ప. ఇదిగో సుల్తాన్ అరైవ్స్ టు టిప్పు సుల్తాన్ ప్యాలెస్. వెనక టెంపుల్ కూడా ఉంది, హనుమాన్ టెంపుల్. అలాగే ప్యాలెస్ చూసారా, ఎక్సలెంట్గా ఉంది అండ్ విత్ గ్రీనరీ. ఫ్రీగా, అది 20 రూపాయలు ఇవ్వాలా. అలాగే ఇది లోపల, ఇక్కడి నుంచే మా సుల్తాన్ మామ పాలించేవాడు ప్రజల్ని, అది సంగతి. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు థ్యాంక్స్. లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.